వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. సచివాలయ ప్రాంగణంలో డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. మిలియన్ మార్చ్ తరహాలో లక్షలాది తెలంగాణ బిడ్డల సమక్షంలో విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు బుధవారం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ దసరా వరకు మంచి రోజులు లేకపోవడంతో భూమి పూజ ముందుగా చేస్తున్నామని వివరించారు. अश्वोर्वामृतमध्यामस्य नाथ प्रबोधने प्रियं देवीमपक्मये श्रीर्महादेवशदां कांसोऽस्मामरण्यप्राकारमार्द्राञ्जुलन्देन्द्रतान्द्रपयन्ते पद्मे सदां पद्मवर्णान्तामिहोपक्मये श्रियं चन्द्रां प्रभासां सदाज्वलन्तीं श्रियं लोके देवष्टावधारां ओम या फलेरिया बलहस्माया बृहस्पतिः द्रवन्देन्द्रस्याग्निश्चरास्त्रन्दारयतां द्रवम् ओम धनुर्धराय विद्महे सर्वसिद्धे च धीमहि तन्नो धरा प्रचोदयात्। ओम ओषधे संबंधे सोमेन दाराज्ञा यस्मे करोति ब्राह्मः सगुण राजन् वारयामधे। ओम हिरण् पर्वदेवा विजाजलः इन्द्रैवेह द्रवस्तिष्ठा इह राष्ट्रमुधारय अभिदिष्टप्रधन्यतः अधरे सन्तु शत्रवः इन्द्रैवाह वृत्रः तिष्ठा अपः क्षेत्राणि सञ्जयन् इन्द्रयेण वधेतरतो द्रवं द्रवेण हविषा तस्मै देवादिभ्रवन् अयं च ब्रह्मणस्पतिः अयं मुहूर्तस्मुहूर्तोऽस्तु एतस्मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यंत अनुकूल्यता बलसिद्धिरस्तु। 18 ఏళ్లు నేను రాజకీయాల్లో ఉన్నా. ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన ఒక తల్లిగా 5.5 నెలల పిల్లలను కుటుంబాన్ని వదిలి ఉండమన్నది చాలా ఇబ్బందికర విషయమే. నన్ను నా కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేసిన వారికి తప్పకుండా వడ్డీతో సహా చెల్లిస్తాం, సమయం వస్తుంది తప్పకుండా చెల్లిస్తామంటూ ఎమ్మెల్సీ కవిత ఉద్వేగానికి లోనయ్యారు. నేను తెలంగాణ బిడ్డను, కేసీఆర్ బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు, నేను మొండిదాన్ని, అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమ్మొండిని చేసిండ్రు అంటూ ఉబికి వస్తున్న కన్నీళ్లను ఉగ్గుపట్టుకొని మాట్లాడారు. इस स्थिति का लिए जो रेस्पॉन्सिबल है वो सिर्फ और सिर्फ राजनीति है। आप सभी जानते हो, पूरा देश जानता है, सिर्फ राजनीति के वजह से हमें जेल में डाला गया है, हमारा कोई गलती नहीं है। और ये जरूर हम फाइटर है, हम लड़ेंगे, हम अपने आप को बिल्कुल बेगुनाह साबित करेंगे। थैंक यू सो मच। जय तेलंगाना। ఎవరి గురించి చెప్పే అవసరం లేదు, మనము నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు, నేను మొండిదాన్ని, మంచిదాన్ని, అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం, అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం. We were always tough, we are fighters, we will fight it out legally, we will fight it out politically. We were always tough. By sending us to jail illegally, they only made BRS and KCR team unbreakable. Thank you. Jai Telangana, Jai Hind. Jai Telangana. Jai Telangana. Jai Telangana. అందరికీ నమస్కారం. 5.5 నెలల తర్వాత మీ అందరినీ కలవడం చాలా సంతోషం. ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ మీడియా మిత్రులకు హృదయపూర్వకంగా నమస్కారాలు.
పద్దెనిమిది సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను. ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. కానీ పర్సనల్గా నాకైనా నా కుటుంబానికైనా ఒక తల్లిగా పిల్లల్ని వదిలి 5.5 నెలలు ఉండడం అన్నది చాలా ఇబ్బందికరమైన విషయం. ఇటువంటి ఇబ్బందులకు నన్ను నా కుటుంబాన్ని పాలు చేసిన వారికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం. సమయం వస్తుంది, తప్పకుండా చెల్లిస్తాం. అదేవిధంగా ఇటువంటి కష్ట సమయంలో మాకు మా కుటుంబానికి తోడున్నటువంటి వారందరికీ హృదయ ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ ట్రెండింగ్ విధానాన్ని రద్దు ప్రతిపాదనకు మంత్రులు ఆమోదం తెలిపారు. ఈ విధానంలో చాలా అవకతవకలు జరిగాయని, సొంత వారికే కాంట్రాక్టులు ఇచ్చుకున్నారనే ఆరోపణలు రావడంతో మంత్రులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై చర్చించిన మంత్రులు పోలవరం ఎడమ కాలువ పూర్తి చేసి ఆ ప్రాంతానికి నీటిని ఇవ్వాలని నిర్ణయించారు. 1286 కోట్లు విడుదల చేయాలనే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర ఎక్సైజ్ శాఖను ప్రక్షాళన చేపట్టాలని ఈ భేటీలో నిర్ణయించారు. ఎక్సైజ్ శాఖలో భాగమైన సెబ్ రద్దుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 22A భూముల వివాదాలపై చర్చించిన కేబినెట్ నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని, వివాదాస్పద భూముల రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని నిర్ణయించారు. కోర్టు ఉత్తర్వుల ప్రకారం నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా సాగునీటి వాటర్ యూజర్స్ అసోసియేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటికి 3 వారాల లోపల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి, ఇంకా వాటిని సమర్థత ఏ విధంగా పెంచాలో, వారిని ఏ విధంగా జవాబుదారీతనం చేయాలో, ఇరిగేషన్ డెవలప్మెంట్స్ కానివ్వండి, రైతుల అవసరాలు తీర్చడంలో ఏ విధంగా జవాబుదారీ చేయాలో అవన్నీ కూడా ఆలోచించి మరి ఎన్నికలు నిర్వహించమని చెప్పేసి కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ప్రత్యేకంగా గతంలో లేని విధంగా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ని కూడా ఈ వాటర్ యూజర్స్ అసోసియేషన్స్లో తీసుకోమని చెప్పేసి, ఓటర్ లిస్టులో వాళ్ళను కూడా చేర్చమని చెప్పేసి, చేర్చే విధంగా పరిశీలించమని మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. తర్వాత రివర్స్ టెండర్ విధానం రద్దు చేసే ఏదైతే ఉందో రద్దు చేసే ప్రతిపాదనని ఆమోదించి మళ్ళీ పాత విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ రివర్స్ టెండరింగ్ మూలంగా ఏదైతే ఘనంగా గత ప్రభుత్వం చెప్పుకుందో ఆ ఆబ్జెక్టివ్స్ని సాధించడానికి కాకుండా కేవలం తమకు కావాల్సిన వాళ్ళకి, అంటే టెండర్స్లో ఉన్న గోప్యతని విస్మరించి రివర్స్ టెండరింగ్లో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి టెండర్ దక్కే విధానంగా ఈ రివర్స్ టెండరింగ్ని ఉపయోగించుకున్నది అనేది అందరికీ తెలిసిన విషయమే. దీంట్లో ఏదైతే టెండర్స్ యొక్క స్ఫూర్తి ఉందో ఆ స్ఫూర్తికి తూట్లు పొడిచి ఈ టెండర్ విధానాన్ని తమ గుప్పిట్లో పెట్టుకుని తమ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి వర్క్లు ఇవ్వాలనే విధానంలో ఈ రివర్స్ టెండరింగ్ విధానాన్ని ఉపయోగించుకున్నది అనేది అందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా ఈ రివర్స్ టెండరింగ్లో దాదాపు అనేక టెండర్లు సింగిల్ టెండర్స్గా కూడా వచ్చినాయి గత ప్రభుత్వంలో. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ట్రాన్స్పరెంట్గా సివిసి ఏదైతే సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏదైతే ప్రతిపాదించిందో, ఏదైతే నిర్దేశించిందో టెండర్స్ని ఏ విధంగా చేయాలి అనే ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఓర్వకల్లు, కొప్పర్తికి పారిశ్రామిక స్మార్ట్ సిటీలో ఆమోదం తెలిపినట్లు చెప్పారు. బుధవారం న్యూఢిల్లీలో రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ, అలాగే కూటమిలోకి ఏ పార్టీ లీడర్లు వచ్చినా ఆహ్వానిస్తామన్నారు. రావాలనుకునే వాళ్ళు తప్పకుండా ప్రస్తుత పదవికి రాజీనామా చేసే రావాలన్నారు. ఓర్వకల్లు, కొప్పర్తికి పారిశ్రామిక స్మార్ట్ సిటీలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. హైదరాబాద్, బెంగళూరు, విశాఖ, చెన్నై కారిడార్లను అప్గ్రేడ్ చేస్తామని తెలిపారు. పోలవరానికి త్వరలో 12,000 కోట్లు తెచ్చేందుకు ఒప్పందం జరుగుతుందని, ఏపీకి వివిధ రకాల పరిశ్రమలు వచ్చేలా కేంద్రం సహకరిస్తోందని వివరించారు. జాబ్ క్రియేషన్ ఎంత ముఖ్యమైనటువంటిదో, ఎకనామిక్ యాక్టివిటీ పెంపొందించాల్సినటువంటి అవసరం ఎంత ఉందో మనం అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. అందుకనే ప్రత్యేకంగా ఈ యొక్క ఓర్వకల్లు నోడ్ను కూడా సెలెక్ట్ చేసి మరి ఇక్కడ అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర సహకారంతో దీనికి కూడా శ్రీకారం చుట్టడం జరుగుతుంది.
మరొక నోడ్ మనకి కొప్పర్తిలో ఏర్పాటు చేస్తున్నాం. కడప జిల్లాలో కొప్పర్తి విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో వస్తుంది. ఈ యొక్క నోడ్ కోసం సుమారు 2595 ఎకరాలు దీనికి కూడా కేటాయించడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఇక్కడ NICDIT ద్వారా సుమారు 2137 కోట్ల రూపాయలు ఈ యొక్క కొప్పర్తి నోడ్లో ప్రభుత్వం ఖర్చు పెట్టి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా చేయడం జరుగుతుంది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ఇక్కడ రావాల్సినటువంటి ఇండస్ట్రీస్ ఏదైతే మనకి కొప్పర్తి నోడ్ ఉందో అక్కడ రెన్యూవబుల్ ఎనర్జీ, ఇంజనీరింగ్, కెమికల్, మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్, టెక్స్టైల్ అండ్ ఆటో కాంపోనెంట్స్ ఈ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద దృష్టి పెట్టి ఇక్కడ ఈ 2137 కోట్ల రూపాయలు అక్కడ కావాల్సినటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ నోడ్ డెవలప్మెంట్ కోసం మనం పెడితే సుమారు 8,860 కోట్ల రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ వచ్చేటటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది. అలాగే సుమారు 54,500 వరకు కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఈ యొక్క నోడ్ ద్వారా ఇక్కడ క్రియేట్ అవుతుంది. మనం చూసుకుంటే ఎప్పటి నుంచో ఈ కడప జిల్లా కానీ, కర్నూలు జిల్లా కానీ, రాయలసీమ జిల్లాలో గతంలో ఎన్నో సందర్భాల్లో దీని గురించి చర్చించుకున్నాం. అక్కడ చాలా పొటెన్షియల్ ఉంది. బెంగళూరు సమీపంలో ఉంటుంది, చెన్నై సమీపంలో ఉంటుంది, మరొక పక్కన హైదరాబాద్లో సమీపంలో ఉంటుంది. కానీ గతంలో పెద్ద ఎత్తున అక్కడ కార్యక్రమాలు చేయలేకపోవడం వల్ల ఆశించినటువంటి స్థాయిలో అభివృద్ధి జరగలేకపోయింది. కానీ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కూడా కలిసికట్టుగా ఒక నిర్ణయం తీసుకొని ఈ 2 నోడ్స్ను కూడా సెలెక్ట్ చేసుకొని మంచి నిర్ణయంతో ఈరోజు క్యాబినెట్లో కూడా అప్రూవల్ తీసుకున్నాం. ఇది ఎలా సాధ్యమైందంటే డబుల్ ఇంజిన్ గ్రోత్ తాలూకా ఇది ఒక రిజల్ట్ అనేది కూడా మనం చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని, అలాగే మరొక పక్కన నరేంద్ర మోదీ గారిని, మరి పవన్ కళ్యాణ్ గారిని, వీళ్ళు ముగ్గురు తాలూకా నాయకత్వాన్ని ఏ రకంగా ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించారో మనం అందరం కూడా చూసాం. అది గెలుపుకి కారణం పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం 12,157 కోట్లు విడుదల చేయడం వెనుక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి ఎంతో ఉందని మాజీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. గుంటూరులోని తన నివాసంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పోలవరానికి నిధులు రావడం వెనుక చంద్రబాబు ప్రయత్నం ఏమాత్రమూ లేదన్నారు. ఎన్నికలకు ముందే ఈ నిధుల విడుదలకు కేంద్రం అంగీకారం తెలిపిందని, అయితే రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎన్నికల ముందు కేంద్ర కేబినెట్ సమావేశంలోకి ఈ అంశం రాకుండా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు అడ్డుకున్నారని విమర్శించారు. జగన్ హయాంలోనే పోలవరం పనులు వేగంగా జరిగాయని, ఇప్పుడు మొదటి దశ పనుల పూర్తికి కేంద్రం 12,157 కోట్లు ఇవ్వడానికి ఆనాటి జగన్ కృషే కారణమని చెప్పారు. వల్లివేసేటటువంటి కార్యక్రమం చేశారు. దీని గురించి కొన్ని విషయాలు మీ ద్వారా ప్రజలకు తెలియపరచాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందే మీడియాతో మాట్లాడినటువంటి విషయాలను కూడా ఏదైతే అవాస్తవాలను, అభూత కల్పనలను జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారిని, దివంగత రాజశేఖర రెడ్డి గారిని దూషించేటటువంటి కార్యక్రమం పోలవరాన్ని ఆసరాగా చేసుకొని ఈ 12,157 కోట్లు విడుదలైన సందర్భాన్ని పురస్కరించుకొని మళ్ళా ఆయన కథంతా చెప్పుకొచ్చారు. డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోవడానికి జగన్మోహన్ రెడ్డి కారణమని, ఒక దుష్ట ప్రభుత్వం వచ్చి ఈ పోలవరాన్ని వెనక్కు తీసుకువెళ్ళిపోయిందనేటువంటి మాటలు మాట్లాడుతూ వచ్చారు. నేను జనరల్గా ఏదైనా ఇరిగేషన్ మంత్రి గారు మాట్లాడతాడేమని అనుకున్నాను ఈ విషయాలు. ఆయన కాకోకుండా నారా చంద్రబాబు నాయుడు గారే మాట్లాడారు. సరే, అది వేరే అంశం అనుకోండి. ఎవరు మాట్లాడినా ప్రభుత్వం వైపు నుంచి మాట్లాడారు. ఈ 12,157 కోట్ల రూపాయలు మొదటి దశను పూర్తి చేయడానికి అవసరమైనటువంటి నిధులు. మొదటి దశ అంటే 41.15కి సంబంధించినటువంటి దశ. దట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్. ఆ దశ పూర్తయిన తరువాత రెండవ దశకు వెళ్తారు. అది 45.72 ఆ లెవెల్కి వాటర్ నింపడానికి వీలుగా. దట్ ఈస్ ది ప్రాజెక్ట్. అల్టిమేట్గా అక్కడ దాకా చేయాలి. మొదటి దశను పూర్తి చేసుకొని రెండవ దశకు వెళ్ళేటటువంటి కార్యక్రమం.
మొదటి దశ పూర్తి కావడానికి ఈ 12,157 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్లో ఆమోదించి విడుదల చేస్తే తప్ప జరగదు. దీని వెనుక జగన్మోహన్ రెడ్డి గారు అనేక పర్యాయాలు ఆయన మాధవీలత ముస్లిం ముసుగులో ఎంఐఎం దాడులు చేస్తోందని బీజేపీ మహిళా నాయకురాలు మాధవీలత అన్నారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మళ్లీ దాడులు జరిగితే తనలో భద్రకాలని చూస్తారని, సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో మంచి పని చేస్తున్నారని, అసద్ అక్బరుద్దీన్ కూడా భూ కబ్జాలు చేశారన్నారు. చాలా ప్రాంతాల్లో వర్క్ బోర్డు భూములు కబ్జాకు గురయ్యారని పేర్కొన్నారు. మీద అంటే బండికి ఒక మనిషి వేసుకోండి చాలు, పోని ఇద్దరొద్దు. ఇద్దరిని వేసుకుంటే 40 మంది, ఒక్కళ్ళని వేసుకుంటే 20 మంది దుండగులు ఎంఐఎం వాళ్ళు వచ్చి ఆ రక్షాపురం మెయిన్ రోడ్ చౌరస్తా మీద అమ్మవారి గుడి ఉంది, ఊరి పొలిమేర దేవత గుడి. అలా 2 విగ్రహాలు ఉంటాయి, జంట విగ్రహాలు. ఒకటి భూలక్ష్మి అమ్మవారు, ఒకటి నల్లపోచమ్మ అమ్మవారు. ఒక పెద్ద బండరాయి తోటి ఆ తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళి ఎంఐఎం దుండగులు అమ్మవారి భూలక్ష్మి తల విరగ్గొట్టేసి ఇంకొక అమ్మవారిని నడుము దగ్గర నుంచి విరగ్గొట్టేసి ఆ రాయి అక్కడ పడేసి వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయే వాళ్లకు మనం ఇంత హోంగార్డులు పోలీసులు మన సంరక్షణకున్నారు అని మనము మభ్యపడుతూ ఉంటాం. కానీ ఆజం అనే ఒక హోంగార్డ్ డ్రైవర్, పెట్రోలింగ్ వెహికల్ డ్రైవర్ వీళ్లను సురక్షితంగా అక్కడి నుంచి తరలించేశాడు. తమాషా ఏమిటి అంటే ఇది కేవలం ఒక 50 గజాల దూరంలో మాత్రమే ఉంది రక్షాపురం పోలీస్ స్టేషన్ కి. 50 గజాల దూరంలో ఉంటే గుడి పక్కననే 3 కెమెరాలు ఉన్నాయి. ఎంఏ జ్యువెలర్స్ ముందు కూడా ఒక కెమెరా ఉంది. ఈ దుండగులు పరిగెత్తుకుంటూ వెళ్లి ఆజమనే హోంగార్డ్ డ్రైవర్ వాళ్ళని తరలిస్తే వాడు ఎంఏ జ్యువెలర్స్ సందులో నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇంత అరాచకాన్ని పెట్టుకొని ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక పిచ్చోడిని తీసుకొని వచ్చి, ఎంత నిర్దాక్షిణ్యం చూడండి. పిచ్చోడిని తీసుకొచ్చి, నిజంగా వాడు పిచ్చోడే అనుకోండి, ఆ తల్లి ఏడుస్తోంది. ఏడ్చే తల్లికి హిందూ తల్లి ముస్లిం తల్లి ఉండదు ఇక్కడ. ఆ తల్లి ఏడుస్తోంది, పిచ్చోడు నా కొడుకు వాడు ఏం చేయగలుగుతాడని. నిజమే కదా? అంటే పిచ్చోడు ఇంత పర్ఫెక్ట్ గా అడ్రస్ ఎత్తుక్కొని ముందు ఉన్న షాపులు ఏమీ పగలగొట్టకుండా చాలా తెలివిగా ఏదో ఒక చోట ట్రైనింగ్ వచ్చినట్టుగా వాడు తాళం మాత్రమే పగలగొట్టి వాడితో పాటు ఇంకొక 7 మంది ఉన్నారని నిన్న ఒప్పుకున్నారు. ఈ 7 మంది తలకాయలు పగలగొట్టకుండా చూడండి ఆ పిచ్చోడికి ఎంత చక్కటి ట్రైనింగ్ ఉందో మరి పాపం. అమ్మవారి గుడిలోకి వెళ్లి కేవలం అమ్మవారి విగ్రహాలను మాత్రమే తుణాతుణుకలు చేసి లోపల దేవాలయాన్ని ఇప్పుడు చిన్న పెద్ద తేడా లేకుండా అంతా ఇంటర్నెట్ కు బానిసలైపోతున్నారు. పసివాళ్లు సోషల్ మీడియాలో వీడియోలు చూపిస్తేనే తింటామని మారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓ వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. స్కూల్ పిల్లలు మైదానంలో కూర్చోగా 2 పిల్లలు ఆట ఆడుతున్న వీడియోను ఓ యూజర్ షేర్ చేస్తూ ఇంటర్నెట్ లేకున్నా చిన్న చిన్న ఆటలతో పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందించవచ్చు అని రాశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. బుధవారం ఆయన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ అర్చకులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ తాను రాజన్న భక్తుడని, రాబోయే కార్తీక మాసంలో నిత్యాన్నదానం చేయాలనే ఆలోచన ఉందన్నారు. తిరుమలలో లాగా శాశ్వత అన్నదానం ఏర్పాటు చేసే కోసం ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడలో కోడెల రక్షణపై సీఎం ఆదేశాలతో గోశాల ఆధునీకరణ చేస్తున్నామని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం వసతి గదులు నిర్మాణం చేస్తాం. తెలంగాణ రాష్ట్రం మంచి వర్షాలతో బాగుండాలని రాజన్నను వేడుకున్నట్లు పేర్కొన్నారు. నేను ఆది శ్రీనివాస్ గారు జిల్లా అధికారులందరం కలిసి తిరుమలలో ఏ విధంగానైతే నిత్యాన్నదానం ఉంటుందో వేములవాడలో కూడా చాలా కాలంగా మా ఇద్దరు సంకల్పం అది. మేము భక్తులందరినీ హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాం. ఎవరెవరైతే దాతలు ఉంటారో వారు మానసికంగా సిద్దమైతే రాబోయే కార్తీక మాసంలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించాలనుకుంటా ఉన్నాం. ఉన్న వసతి సౌకర్యాలతో కలిపి రాబోయే కాలంలో శాశ్వతంగా అన్నదాన సత్రాన్ని తిరుమలలో ఏ విధంగా అయితే వెంగమాంబ అన్నదాన సత్రం ఉందో వంటకు సంబంధించిన అత్యాధునికమైనటువంటి సామాగ్రితో సహా అన్ని ఏర్పాట్లు చేసేటువంటి శక్తిని ఆ భగవంతుడు ప్రసాదించాలని తప్పకుండా ఆనాడు ఇప్పటికి కూడా తిరుపతిలో అన్నదాన సత్రాన్ని ప్రారంభించిన ఎన్టీ రామారావు గారిని జ్ఞాపకం ఉంచుకుంటాం. వేములవాడలో కూడా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ బంగ్లా ఇవన్నీ నిర్మాణం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా చిరకాలం జ్ఞాపకం ఉంచుకునే విధంగా ఆ నిత్యాన్నదాన సత్ర భవన నిర్మాణం ప్రభుత్వం తరఫున చేసే విధంగా మా ఇద్దరం కలిసి ఆ ఏర్పాటు చేయడానికి సంకల్పం తీసుకున్నాం. అదేవిధంగా ఈ కార్తీక మాసం నుంచే నిత్యాన్నదానం ప్రారంభం చేయాలి. పురుటి నొప్పులున్నా, ఎన్ని కష్టాలు వచ్చినా అందరూ సహకరించాలి. అనేక మంది స్వచ్ఛంద సంఘాలు సేవ చేయడానికి తిరుపతికి వివిధ దేవాలయానికి వెళ్తారు. ఇక్కడ కూడా అటువంటి ఏర్పాటు చేసి వాళ్ళందరూ భక్తులకు వచ్చే వాళ్ళకు సేవ చేసి మళ్లీ దాని పేరు మీద ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెండిచర్, ఉద్యోగాలు, ఊడవడం, తుడవడం, సప్లై అనేటువంటిది లేకుండా సేవ చేసే వాళ్ళందరూ ఇక్కడ తమ పేర్లను నమోదు చేసుకోమని, అటువంటి కార్యక్రమానికి అందరూ కూడా మనస్ఫూర్తిగా సహకారం చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇది దక్షిణ కాశీ. ఇక్కడ చాలా పెద్ద భక్తులు కోడెలు కట్టేస్తారు. మేము ప్రభుత్వంలోకి వచ్చిన కొత్తలోనే కోడెలకు సంబంధించిన ఇబ్బంది జరిగితే గౌరవ ముఖ్యమంత్రి గారు సైతం మమ్మల్ని ఇద్దరు ఏం సంగతి, మీరిద్దరు అక్కడ ఉండగా కోడెలు కట్టంటే జరుగుతుందంటే వెంటనే ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ మినిస్టర్ ఆఫీస్ శ్రీనివాసులు గారు రావడం, జిల్లా కలెక్టర్ గారు, అధికారులు, మేమందరం కూడా సానుకూలంగా భవిష్యత్తులో తెర వెనుక బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని, ఎన్నికలప్పుడే డ్రామాలు ఆడతారని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి అన్నారు. కవిత విడుదలపై స్పందిస్తూ సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసిన ఆయన బీజేపీ బీఆర్ఎస్ లపై విరుచుకుపడ్డారు. ఢిల్లీలో జరిగిన మద్యం కుంభకోణంలో భాగంగా కవిత అరెస్టు జరిగిందే తప్ప బీజేపీ బీఆర్ఎస్ చేసిన అక్రమాలపై చర్యలు తీసుకోబోదని తెలిపారు. గత 10 ఏళ్లుగా రాష్ట్ర వనరులను కొల్లగొట్టిన బీఆర్ఎస్ నాయకుల మీద బీజేపీ ఏ రోజు కూడా చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. కానీ ఎన్నికలప్పుడు ప్రధానమంత్రి తెలంగాణకు వచ్చి బీఆర్ఎస్ చేసిన అక్రమాలు తన టేబుల్ మీద ఉన్నాయని, ఇదో పెద్ద అవినీతి కుటుంబమని, దేశ రాజకీయాలకి డబ్బు పంపించేంత అవినీతి చేసిందని చెప్పినట్లు గుర్తు చేశారు. కవిత గారు బెయిల్ మీద బయటకు వస్తున్నటువంటి సందర్భంగా నేను కొన్ని విషయాలు గుర్తు చేయదలుచుకున్నా. 7వ ఢిల్లీలో మద్యం కుంభకోణం విచారణలో భాగంగా మరి తెలంగాణ నుంచి కవిత గారి అరెస్టు జరిగిందే తప్ప బీజేపీ బీఆర్ఎస్ చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలపైన చర్యలు ఇప్పటివరకు తీసుకోబోదు. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా కూడా రాష్ట్ర వనరులను కొల్లగొట్టినటువంటి బీఆర్ఎస్ నాయకుల మీద బీజేపీ ఏ రోజు కూడా చర్యలు తీసుకోలేదు. కానీ ఎన్నికలప్పుడు మాత్రం స్వయాన ప్రధానమంత్రి గారే ఇక్కడ తెలంగాణకు వచ్చి అన్ని ఆధారాలు కూడా ఆయన టేబుల్ మీద ఉన్నాయి. ఇది ఒక పెద్ద అవినీతి కుటుంబమని, ఈ కుటుంబం ఎంత డబ్బులు సంపాదించిందంటే దేశ రాజకీయాలకే డబ్బులు పంపించేటంత సొమ్ము ఆర్జించిందని చెప్పి స్వయాన ప్రధానమంత్రి గారే అన్నారు. ఆయన కాడ ఆధారాలు ఉంటే ఆపేటోడు ఎవడు, కానీ వాళ్ళు చర్యలు తీసుకోరు. ఎందుకు అనంటే తెర వెనకాల బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కాబట్టి, వీళ్ళిద్దరికీ కూడా కామన్ శత్రువు కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాబట్టి, ఎన్నికలప్పుడు మాత్రమే ఈ డ్రామాలు ఆడతారు కాబట్టి. ఈ రోజటికైనా కూడా కాంగ్రెస్ పార్టీ, మొన్ననే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిండ్రు కవిత గారు బెయిల్ మీద బయటకు వస్తారు, తర్వాత బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాబోతున్నాయని చెప్పి. ఈ రోజు బీజేపీకి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే గత పాలన మొత్తం కూడా అవినీతిమయమైనటువంటి బీఆర్ఎస్ నాయకుల పట్ల చర్యలు తీసుకోవాలి. అక్కడ ఎక్కడనో ఢిల్లీలో జరిగినటువంటి విచారణలో భాగంగా మాత్రమే ఒక కుటుంబ సభ్యురాలైన కవిత గారు అరెస్ట్ అయినరు. కానీ రాష్ట్రంలో చేసినటువంటి అవినీతి అక్రమాల మీద కల్వకుంట్ల కుటుంబం మొత్తం కూడా
ఊసలు లెక్కబెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఊసలు లెక్కబెట్టబోతున్నారనేటటువంటి నమ్మకం కూడా మాకుంది. అయితే ఈ యొక్క విచారణలని అడ్డుకునేటటువంటి దాంట్లో బీజేపీ తన వంతు కృషి ఖచ్చితంగా చేస్తుంది. చేయకపోతే వాళ్ళే కూడా కేసులు పెట్టి మీకుంటున్నటువంటి ఆధారాలతోటి కుటుంబాన్ని లోపల పంపించేటటువంటి దాంతో మీ యొక్క చిత్తశుద్ధి ప్రకటించాల్సిందిగా బీజేపీని డిమాండ్ చేస్తా ఉన్నాం. అల్లు వారసుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై జనసేన నేతలు విరుచుకుపడుతున్నారు. ఒకరి వెంట మరొకరు మీడియా ముందుకొచ్చి మాటలు తుల్లుతున్నారు. అల్లు అర్జున్ కి అసలు అభిమానులే లేరని, ఉన్నట్లు ఊహలో బతుకుతున్నారని జనసేన బొలిశెట్టి శ్రీనివాస్ ఎద్దేవా చేయగా, తాజాగా గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త చలమల శెట్టి రమేష్ బాబు కడుగు ముందుకేసి అల్లు అర్జున్ అసలు హీరోనే కాదని ఒక కమెడియన్ అని వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్ విమర్శించడానికే మీడియా సమావేశం ఏర్పాటు చేసిన గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రమేష్ బాబు నోటికొచ్చినట్లు మాట్లాడారు. అల్లు అర్జున్ నువ్వు హీరో అనుకుంటున్నావా? కమెడియన్ మాత్రమే. చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు అండ చూసుకుని నీవు సినిమాల్లోకి వచ్చావు. వారిని విమర్శించే స్థాయి నీకు లేదు అంటూ విరుచుకుపడ్డారు. చెట్టుగా ప్రతి ఒక్కళ్ళు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఆయన్ని ప్రేమించే వాళ్ళు కోట్లాది మంది ప్రజలు ఆయన ప్రేమించారంటే బ్రహ్మాండమైన ఆయన నడక తరతరాలుగా మాట్లాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కళ్ళు చిరంజీవి గారి హావభావాల గురించి. అలాగే చిరంజీవి గారితో పాటు ఆ కుటుంబంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడ ఫైర్ అవుతున్నారంటే ఆయన ఒక అన్యాయం మీద ఫైర్ అయ్యారు. అంతేగాని అనవసరంగా ఏ వ్యక్తిని ఆయన నోటి నుంచి ఏ రోజున అనవసరమైన పదజాలం ఒక్కసారి కూడా రాలా. వాళ్ళిద్దరిని సమన్వయం చేసుకుంటూ నాగబాబు గారు కూడా అలాగే ఎవరైనా పెచ్చవాగుడు వాగుతే కౌంటర్ వేస్తానికి నాగబాబు గారు వెన్నుదన్నుగా ఉన్నారు వీళ్ళిద్దరికి. ఇటువంటి ఫ్యామిలీని నుంచి వచ్చి నువ్వు నేర్చుకున్న సంస్కారం ఏమిటి? అల్లు అర్జున్, నువ్వు నేర్చుకున్న సంస్కారం నిజంగా హీనమైపోయింది. మేమందరం ఎక్కడెక్కడి నుంచో మారుమూల ప్రజలు ఆయన చూసి మేము ఆయన అడుగుజాడల్లో నడవాలి, ఆయన హావభావాలు కావాలి, ఆయన విధానాలు కావాలని చెప్పేసి అందరం పాటించుకుంటూ పచ్చని మొక్కలు నాటుకుంటున్నాం, రక్తదానాలు చేస్తున్నాం. పుట్టినరోజు సందర్భంగా ఒక కేకులు కట్ చేయడమే కాదు, పేద ప్రజలకి లేకపోతే ఎక్కడ హాస్పిటల్స్లో కానీ ఎక్కడ అనాథలు ఉన్నారో, ఎక్కడ అమాయకులు ఉన్నారో వాళ్ళని ఆదుకోవడానికి వాళ్ళ పిలుపుని అందుకుని అభిమానులుగా ఈ రాష్ట్రంలో అత్యధికంగా తయారయ్యాం. అల్లు అర్జున్ రేపు డిసెంబర్ 6వ తారీఖున నువ్వు మాట్లాడిన దానికి చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు వాళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్లు పబ్లిక్గా మీడియా ముందు నెత్తిన పోసుకుంటే పోసుకో. లేకపోతే ఈ 40 గ్రామాల్లో, ఈ మండలం బాపులపాడు మండలం నుంచి హనుమాన్ జంక్షన్ నుంచి మాట్లాడుతున్నాను, ఈ 40 గ్రామాల్లో రేపు డిసెంబర్ 6వ తారీఖున నీ సినిమా రిలీజ్ చేయలేవు. ఏ థియేటర్లోనూ నీ సినిమా ఈ ప్రాంతంలో రిలీజ్ కాదు. ఈ గన్నవరం నియోజకవర్గం మొత్తం కూడా నీ సినిమా రిలీజ్ అవ్వటం మాత్రం ఖచ్చితంగా అవ్వదు. ఒక్క ఫ్లెక్సీ కట్టేవాడు ఉండడు. ఇది ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. డిసెంబర్ 6వ తారీఖు ఈ లోపల నువ్వు మీడియా ముందు వాళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్లని